సి ఆర్టీఐ దేని మీద మీరు అప్లై చేయగలరు అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడిగితే, ఆర్టీఐ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయరు. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి యొక్క శాలరీ కావాలి అనుకోండి. సో అఫ్ కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ దట్స్ అ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయరు. యూ కెనాట్ అప్లై ఆర్ రిక్వెస్ట్ ఇట్ త్రూ ఆర్టీఐ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి శాఖల మీద కానీ వర్క్స్ మీద కానీ వాటి మీద మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫర్ సపోజ్ ఒక రోడ్ కాంట్రాక్ట్ జరిగింది, మీకు ఏదో ఫ్రాడ్ జరిగిందని డౌట్స్ ఉన్నాయి, సో దాని మీద ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు. సో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఐ ఫైల్ చేయాలంటే ఆ రోడ్ కాంట్రాక్ట్ వరకు ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ వస్తుందో మీరు చూసుకోవాలి. ఇస్ ఇట్ పంచాయతీరాజ్ ఆర్ ఆర్ఎండ్బి చెక్ చేసుకోవాలి. సో ఆ శాఖ యొక్క డిపార్ట్మెంట్ యొక్క పిఐఓస్ ఉంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, స్టేట్ అండ్ సెంట్రల్. స్టేట్ పిఐఓస్ అండ్ సెంట్రల్ పిఐఓస్ వీళ్ళకి అడ్రస్ చేస్తూ ఆర్టీఐ ఫైల్ చేయాలి. 2 ways ఉన్నాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆర్టీఐ online.gov.in, దట్స్ ఆన్లైన్ పోర్టల్. అండ్ ఆఫ్లైన్ వచ్చేసి మీరు ఇందాక చెప్పిన పిఐఓస్కి అడ్రస్ చేస్తూ మీరు ఈ పర్టికులర్ రోడ్డు శాంక్షన్లో ఎంతకి శాంక్షన్ అయింది, ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్, ఫర్దర్గా ఆ కాంట్రాక్ట్ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ మాత్రమే తీసుకోగలరు. అంతే తప్ప మీరు ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగిందని ఎవరిని క్వశ్చన్ చేయలేరు. యూ కెన్ గెట్ ది హిస్టరీ, ట్రాన్సాక్షన్ ఏం జరిగిందో మాత్రమే మీకు వస్తాయి. అంతే తప్ప మీరు ఇట్లా క్వశ్చన్ చేయలేరు ఆర్టీఐలో. యూ విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు ఎఫిక్స్ 10 రూపీస్ ఐపీఓ స్టాంప్ కానీ డీడీ కానీ ఏదైనా చేయొచ్చు. ఫర్ బిలో పవర్టీ లైన్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ వన్స్ దిస్ ఈజ్ సబ్మిటెడ్, ఈ క్వశ్చన్స్ అవి సబ్మిట్ చేసిన తర్వాత ఫైల్ ద ఆర్టీఐ చేశాక యూ విల్ గెట్ ది అక్నాలజ్మెంట్ కాపీ నెంబర్. దాన్ని బట్టి ట్రాక్ చేసుకోవచ్చు. 30 days లోపల మీకు అప్డేట్ రావాలి ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ రాకపోతే యూ కెన్ గో ఫర్ అపీల్. సో ఫర్దర్ అపీల్స్ కూడా ఉంటాయి రాకపోతే, బట్ ఓవరాల్ దిస్ ఇస్ ద ప్రాసెస్.